హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉండే కాలీఫ్లవర్ మసాలా కర్రీని చేసి చూపిస్తాను. ఇందులో బి విటమిన్, మినరల్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోజు కాలీఫ్లవర్ని తీసుకుంటే మన హెల్త్కి కూడా ఎంతో మంచిది. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కాలీఫ్లవర్ మసాలా కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. చూడండి, నేను ఒక 300 గ్రామ్స్ కాలీఫ్లవర్ని ఇలా పీసెస్గా చేసి తీసుకున్నాను. హాట్ వాటర్ తీసుకోవాలండి. ఇందులో పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఏమైనా పురుగు అలా ఉంటే మనకి కాలీఫ్లవర్ క్లీన్ అయిపోతుందండి. 1 నిమిషం పాటు ఇలా వేసుకొని ఉంచుకోవాలి. 1 నిమిషం తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, వాటర్ ఏమీ లేకుండా తీసుకోవాలండి. కొద్దిగా సాల్ట్ వేయండి. 1 స్పూన్ దాకా కారం వేసుకొని ఈ కాలీఫ్లవర్ అంతటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. దీన్ని మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకుంటే మనం కర్రీ చేసుకున్నప్పుడు మనకి పీస్ అనేది విరిగిపోకుండా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ పోసుకోండి, ఎక్కువ అవసరం లేదు. చూడండి, కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీని. ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. నేనైతే వారానికి ఒక్కసారైనా ఈ కర్రీని చేస్తాను. చాలా ఈజీగా, తొందరగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూడండి, 2 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఇలా ఫ్రై చేసుకున్నాక మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు మనం ఇందులో షాజీరా, 3 లవంగాలు, పట్టా కొంచెం, మరాఠీ మొగ్గ కొంచెం వేసుకోవాలి. స్పైసెస్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చండి. 3 పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఆనియన్ వేసుకోవాలి. 2 పెద్ద ఆనియన్లు ఇలా సన్నగా తరిగి వేసుకోండి. మసాలా కనుక ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక టమాటాలను కూడా యాడ్ చేసుకుందాం. 2 పెద్ద సైజ్ టమాటాలను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. టమాటా తొందరగా మగ్గాలంటే మనకి సాల్ట్, పసుపు అనేది వేస్తే కొంచెం తొందరగా మగ్గుతుందండి. కొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం. అలాగే పసుపు కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. దీన్నంతటిని ఇలా ఫ్రై చేసుకొని మిక్సీ పడితే మాత్రం సూపర్గా ఉంటుందండి మసాలా అనేది. చూడండి, పసుపు కూడా వేసేసాను. ఇప్పుడు ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి ఒక 5-6 రెబ్బల వరకు వెల్లుల్లి వేసుకోండి. కొద్దిగా అల్లం వేసుకోండి. ఎండు కొబ్బరిని పీసెస్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే తురుము వేసుకోండి. పీసెస్ వేసుకున్నప్పుడు మనం మసాలా మిక్సీ పట్టినప్పుడు కొద్దిగా మెత్తగా పేస్ట్ అయ్యేలా చేసుకోవాలి. అదే తురుము వేసుకుంటే చాలా మెత్తగా పేస్ట్ అయిపోతుందండి. ఇవన్నీ వేసుకున్నాక 1 నిమిషం పాటే ఫ్రై చేయండి. చివరగా కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఇప్పుడు మనం ఈ మసాలానంతటిని చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మసాలా అంతా చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. చూడండి, అంతా మసాలాని మెత్తటి పేస్ట్లా చేసుకుందామండి. చూడండి, మెత్తటి పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ మీద నేనైతే కుక్కర్ పెట్టేస్తున్నానండి. ప్యాన్లో అయినా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం పడుతుందండి. నాకైతే స్కూల్కి వెళ్ళాలి, అందుకని తొందరగా అయిపోవాలంటే నేను కుక్కరే యూజ్ చేస్తానండి. తొందరగా 5 నిమిషాలు అయిపోతుంది. కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకోవాలండి. ఆల్రెడీ ఆనియను, టమాటా అవన్నీ మసాలాలో ఉన్నాయి కాబట్టి నేను కరివేపాకు ఒక్కటే వేసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ అయిన మసాలా పేస్ట్ని అంతటిని వేసేసుకోవాలి. దీన్నంతటిని కలుపుకోవాలండి. అడుగంటిపోతుంది, ఎందుకంటే మనం మసాలాలన్నిటిని ఫ్రై చేసి మిక్సీ పట్టాం కదా, అడుగంటిపోతుంది. హైలో మాత్రం ఉంచొద్దు. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ దాకా వేసుకున్నాను. అలాగే కారం కూడా ఎక్కువగా తినేవాళ్ళు ఉంటే
2 స్పూన్లు వేసుకోవచ్చు. నేనైతే 1 ½ స్పూన్ వేసానండి కారం. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి. ఇది అప్పుడప్పుడు బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగంటిపోతుంది. అడుగంటకుండా మిక్స్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో ఉంచి మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఒక 2 నిమిషాల తర్వాత 1.5 స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకున్నాను. ధనియా పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు 1 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేసేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి, అడుగంటకుండా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్, దాన్నంతటిని దీంట్లోకి వేయాలండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కాలీఫ్లవర్ ఇప్పుడు ఎంత కలబెట్టినా కానీ మనకి పీస్ అనేది మెత్తగా అవ్వదండి, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది, అస్సలు విరిగిపోదండి. ఇలా మనం కాలీఫ్లవర్ వేసుకున్నాక కొద్దిగా పెరుగు వేసుకోవాలి. మీగడ పెరుగు వేసుకోండి, టెక్స్చర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఒక 3 స్పూన్ల దాకా పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్నాక మనం ఎక్కువగా ఫ్రై చేయొద్దు, వెంటనే కొంచెం వాటర్ వేసేద్దాం. మరీ ఎక్కువ వాటర్ వేయద్దు, ఎందుకంటే ఇది కుక్కర్ కాబట్టి కొంచెం వాటరే సరిపోతుందండి. ఎంత వాటర్ వేస్తే అంత వాటరే ఉంటుంది. అదే మనం ప్యాన్లో చేసే పని అయితే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోవాలి. నేను మిక్సీ కడిగిన వాటరే పోస్తున్నానండి. ఇందాక మసాలా వేశాను కదా, ఆ వాటరే వేస్తున్నాను. ఇది కొద్దిగా కలుపుకొని చూద్దాము. మరీ చిక్కగా ఉందో లేదో చూసుకొని మనం వాటర్ పోసుకోవాలండి. మరీ పల్సగా ఉన్న కర్రీ అంత టేస్ట్గా ఉండదండి. ఇంకొద్దిగా వాటర్ పడుతుంది. చూడండి, వాటర్ అంతా వేశాక ఇప్పుడు మనం మూత పెట్టి విజిల్ పెట్టి కరెక్ట్గా 3 విజిల్స్ ఉంచుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది కాలీఫ్లవర్. అస్సలు మెత్తగానే అవ్వదండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం విజిల్ చూసి నేను మీకు చూపిస్తాను. చూడండి, కాలీఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఎంత బాగుందో చూడడానికి కర్రీ అనేది. ఒకసారి మిక్స్ చేసుకొని మీకు సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చివరగా కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి బౌల్లోకి తీసుకుంటే కొత్తిమీర ఫ్లేవరు కర్రీకి బాగా పడుతుంది. చూడండి, కాలీఫ్లవర్ మసాలా కర్రీ చూడ్డానికి టెంప్టింగ్గా ఎంత బాగుందో కదా, టేస్ట్ కూడా అద్దరిపోతుందండి. ఒక 5 నిమిషాల తర్వాత ఆయిల్ పైకి తేలి ఇంకా కలర్ఫుల్గా కనిపిస్తుంది. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మన హెల్త్కి కూడా కాలీఫ్లవర్ చాలా మంచిది. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి సూపర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.